కంపెనీల మధ్య జరిగేటువంటి ఒప్పందాల్లో కానివ్వండి, లేదంటే ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి బిజినెస్‌కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానివ్వండి, ప్రధానంగా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. రియల్ ఎస్టేట్‌కి సంబంధించి అటు బిల్డర్ కానివ్వండి, ఇటు ఇళ్ల కొనుగోలుదారుల మధ్య జరిగేటువంటి అగ్రిమెంట్స్‌లో కానివ్వండి, ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా ఆర్బిట్రేషన్ క్లాజ్ అనేదని ఒకదాన్ని రాసుకుంటూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆర్బిట్రేషన్ క్లాజ్ రాసుకున్నప్పుడు ఒకవేళ ఫ్యూచర్లో వాళ్ళ మధ్య ఏవైనా వివాదాలు వచ్చినప్పుడు కేవలం ఈ ఆర్బిట్రేషన్ ద్వారానే వాటిని పరిష్కరించుకోవాలా, లేదంటే ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉంటాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు ప్రముఖ అడ్వకేట్ మంజిరా వెంకటేష్ గారు. ఒకసారి మేడంతో మాట్లాడదాం. మేడం, ఈ మధ్యన ఆర్బిట్రేషన్ క్లాజ్ అనేది చాలామంది ఒప్పందాల్లో రాసుకుంటూ ఉన్నారు. సో ఒకవేళ ఫ్యూచర్లో వాళ్ళిద్దరి మధ్య కానివ్వండి, ఆ కంపెనీస్ మధ్య కానివ్వండి, ఏదైనా వివాదం వచ్చినప్పుడు కేవలం ఆర్బిట్రేషన్ ద్వారానే పరిష్కరించుకోవాలా, లేదంటే కోర్టుకు వెళ్ళొచ్చా, లేదంటే మీడియేషన్ కూడా వెళ్ళొచ్చా? అంటే ఇందులో శ్రవణ్ ఇప్పుడు ఏదైనా అగ్రిమెంట్ ఉన్నప్పుడు అగ్రిమెంట్ మెయిన్గా ఒక లీగల్ బైండ్ ఓవర్ ఇస్తుంది ఇద్దరు పార్టీస్ మధ్యలో. అంటే వెన్ దే ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్, అంటే ఒక కాంట్రాక్ట్కి ఏంటి అంటే ఒక లీగాలిటీ ఇస్తుంది. ఇచ్చినప్పుడు వాళ్ళు అందులో జనరల్గా ఏం చేస్తారు అంటే ఈ క్లాజెస్ రాసుకుంటారు. ఆ క్లాజెస్లో ఒకవేళ కనుక ఆర్బిట్రేషన్కి వెళ్ళాలి మన మధ్యలో గొడవలు ఉంటే అనేది మెయిన్గా రాసుకున్నప్పుడు చాలా వరకు ఇప్పుడు ఆర్బిట్రేషన్ క్లాజ్ ప్రాపర్గా చూస్తాం. ఇప్పుడు మా దగ్గర కూడా కేసు వచ్చినప్పుడు కేసు వేద్దామని వస్తారు కోర్టులోకి. అందులో ఒకవేళ ఆర్బిట్రేషన్ క్లాజ్ కనుక ఉంది అంటే ఆర్బిట్రేషన్కే వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు కోర్టుకి వెళ్ళటానికి ఉండదు. ఆర్బిట్రేషన్ ముందుకే ఆర్బిట్రేషన్ అపాయింట్మెంట్ అదంతా ఒక ప్రొసీజరు. సో ఆ ప్రకారంగానే వెళ్ళాల్సి వస్తుంది. కోర్టుకు అనేది వెళ్ళలేము. ఇంకోటి మీరు అన్నట్టుగా మీడియేషన్ అనేది కూడా మీరు అంటున్నారు. సో ఇప్పుడు ఒకవేళ గనక మీడియేషన్ వెళ్ళాలి అని అనుకుంటే గనక ఆర్బిట్రేషన్ క్లాజ్ ఉన్నప్పటికీ ఇద్దరు పార్టీసు, ఇప్పుడు నేను ఇందాక కూడా మనం మీడియేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పాను, నేను ఇద్దరు పార్టీస్కి ఒప్పుకోవాలి. అంటే మీడియేషన్కి వెళ్ళొచ్చు వాళ్ళు, కోర్టుకి వెళ్ళటానికి ఉండదు. అన్లెస్ వాళ్ళ ఆర్బిట్రేషన్ క్లాజ్ ఉంటే ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ముందే చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి గనక మీడియేషన్కి వెళ్ళొచ్చు అంటే ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్ స్టార్ట్ అవ్వకముందు మీడియేషన్కి వెళ్ళొచ్చు. వెళ్ళినప్పుడు ఒకవేళ గనక ఆ మీడియేషన్లో సెటిల్ అయిపోయిందనుకో వాళ్ళ మొత్తము వాళ్ళకి ఏవైతే ఉన్నాయో ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ అది సాల్వ్ అయిపోతుంది. అయితే అది ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవ్వకుండా ఉన్నప్పుడు వెళ్ళొచ్చు. మీడియేషన్ అనేది ఏం బార్లేదు, వెళ్ళొచ్చు. మేడం, మీరు ఇప్పుడు చెప్పారు అంటే కోర్టుకు వెళ్ళడానికి లేదు, ఖచ్చితంగా ఆర్బిట్రేషన్కి వెళ్ళొచ్చు, లేదంటే ఆర్బిట్రేషన్కి వెళ్ళడానికన్నా ముందు మీడియేషన్కి వెళ్ళొచ్చు అన్నారు. సో అయితే ఆర్బిట్రేషన్కి వెళ్తే బాగుంటుందంటారా, లేదంటే మీడియేషన్కి వెళ్తే బాగుంటుందంటారా? అంటే ఆర్బిట్రేషన్కి ఇందాక నేను అన్న దాంట్లో ఏమన్నానమ్మా, ఇప్పుడు ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ లైక్ కోర్టులానే నడుస్తుంది. కొంత టైం పడుతుంది, మనీ వైజ్ కూడా ఖర్చు అదంతా ఉంటుంది. దాని బదులు ఫస్ట్ ఒకవేళ మీడియేషన్కి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయింది అనుకోమ్మా, టైం సేవ్ అవుతుంది. అంటే కంపేర్ చేసినప్పుడు మనీ సేవ్ అవుతుంది, తొందర క్విక్గా అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే మీడియేషన్ ప్రొసీడింగ్స్లో ఎందుకంటే ఒక టైం బౌండ్ ఉంటుంది. అంటే 3 నెలలు కాకపోతే కొంచెం ఎక్స్టెన్షన్ డిపెండింగ్. సో అంతవరకులో అయిపోతే మీడియేషన్ తొందరగా అయిపోయే ఛాన్స్ ఉంటుందమ్మా. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా రెండు పార్టీల మధ్య అగ్రిమెంట్ జరిగినప్పుడు ఒక పార్టీ వాళ్ళు పెట్టుకున్నటువంటి కండిషన్స్ని అవాయిడ్ చేయకుండా వాటిని లోబడి నడుచుకోకుండా ఉన్నట్టయితే సో ఆ సందర్భంలో ఎట్లా మేడం? అంటే ఆ సందర్భంలో మనం మీడియేషన్కి వెళ్ళొచ్చా, ఎట్లా ఉంటుంది ఆ సందర్భంలో ఎలా? అంటే జనరల్గా మనం అదే మీరు అన్నట్టు ఇందాక మనం చెప్పాం కదమ్మా, ఒక కాంట్రాక్ట్ అయ్యింది, ఒక అగ్రిమెంట్కి ఎంటర్ అయ్యారు అంటేనే అది ఒక కాంట్రాక్ట్. అంటే ఇద్దరు ఒప్పుకున్నారు, లీగల్ ఇది వచ్చేస్తుంది ఆ కాంట్రాక్ట్కి. అంటే లీగల్ బైండ్ ఓవర్ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు మీరు అన్నట్టుగా ఇప్పుడు మీడియేషన్కి కూడా వెళ్ళొచ్చు కానీ మళ్ళీ మీడియేషన్ అనేసరికి ఇద్దరు కూడా ఒప్పుకోవాలి కలిపి. అంటే ఓకే మనం ఇక్కడ వచ్చి సాల్వ్ చేసుకుందాం, ఒక మీడియేటర్ అనేవాళ్ళు ఉన్నారు, అసిస్ట్ చేస్తారు. వీటికి ఫస్ట్ మనం కేసు వేసుకున్న అంటే గొడవలు లేకుండా, కోర్ట్ ప్రొసీడింగ్స్ లేకుండా మనం లిటిగేషన్కి ముందే దీనికి వెళ్ళొచ్చు అని అనుకున్నప్పుడు మనం మీడియేషన్ ప్రాసెస్ ఇద్దరూ ఒప్పుకున్నప్పుడు అయితే కనుక మీడియేషన్కి వెళ్ళొచ్చు. కానీ కొన్నిట్లో ఇప్పుడు మనం కమర్షియల్ కోర్ట్స్ యాక్ట్ ఉంటుందమ్మా. అంటే మీరు అన్న క్వశ్చన్కి మనకి ఇప్పుడున్న రిలేట్ అయిన టాపిక్కి ఇప్పుడు మనకి ఏ బిజినెస్లో అయినా కానీ, ఏ మనీ ట్రాన్సాక్షన్స్లో అయినా కానీ, ఏదున్నా కానీ ఇప్పుడు కమర్షియల్ కోర్ట్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు మ్యాండేటరీ అంటే సెక్షన్ 12A ఆఫ్ కమర్షియల్ కోర్ట్స్ యాక్ట్ కింద ప్రీ లిటిగేషన్ అంటే ప్రీ మీడియేషన్కి వెళ్ళాలి. అంటే మనం కోర్టులో ఫైల్ చేయంగానే ఫస్ట్ మీడియేషన్ ఎగ్జాస్ట్ అయ్యాకే కోర్టుకి
అంటే ప్రీ మీడియేషన్ అంటాం, అది సెక్షన్ 12A కింద కమర్షియల్ కోర్ట్స్ యాక్ట్ మ్యాండటరీ చేశారు. అంటే అక్కడ గనక ఒకవేళ మ్యాటర్ తొందరగా సెటిల్ అయిపోయింది అనుకోమ్మ, కమర్షియల్ కోర్టుకి వెళ్ళదు. అక్కడ ఒకవేళ గనక మ్యాటర్ సెటిల్ అయిపోతే క్లోజ్ అయిపోతుంది. లేదు అంటే మామూలు కమర్షియల్ కోర్ట్ యాక్ట్ ప్రకారంగా ఎట్లా ఉంటుంది లీగల్గా అలానే వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. సో జనరల్గా ఇప్పుడు మీడియేషన్లో ఎప్పుడైనా కానీ, ఇప్పుడు ప్రీ మీడియేషన్ అని ఎందుకంటాము, ప్రీ లిటిగేషన్ కింద వేసింది అంటే లిటిగేషన్ అవ్వకముందే ఇద్దరి మధ్యలో కూడా అమికబుల్గా సెటిల్ చేసుకున్నారనుకో, మనకుండే ఇవి కూడా అన్నీ కూడా వాళ్ళకి టైము కానీ, మనీ కానీ, ఎనర్జీ కానీ, వాళ్ళ స్ట్రెస్ కానీ ఏది ఉండకుండా అమికబుల్గా సెటిల్మెంట్ అవుతుంది. ఈవెన్ రిలేషన్షిప్స్ కూడా సేవ్ అవుతుంది. ఇట్లా అయినవి కొన్నిట్లో ఏమవుతుందంటే, వాళ్ళు ఇంతటితో లేదు, మనకు వీళ్ళతో బిజినెస్ సెట్ అవ్వలేదు, ఇక్కడితో ఇంకా వీళ్ళతో పోవద్దు అనుకున్నవి కూడా వాళ్ళు ఫర్దర్ ఫ్యూచర్ కూడా ఇద్దరూ కలిసి మళ్ళీ ఇంకొన్నాళ్ళు బిజినెస్లో ప్రయాణం చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది అడ్వాంటేజెస్. సో అంటే ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏదైతే ఆర్బిట్రేషన్ క్లాజ్ ఉంటుందో, సో అది రాసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆర్బిట్రేషన్ ద్వారానే ఆ సమస్యను పరిష్కరించుకోవాలి, కోర్టులకు వెళ్ళేటువంటి అవకాశం ఉండదని చెప్తున్నారు. అయితే ఈ ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్ స్టార్ట్ కావడానికి ముందు మాత్రం మీడియేషన్ ద్వారా కూడా ఆ సమస్యను ఇరు పార్టీలు కూడా పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా మంజిరా వెంకటేష్ గారు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లిబాబుతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.